హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు అత్యవసర సమయంలో డబ్బు అవసరమైనప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది స్నేహితుల వద్ద అప్పు చేయడము, అవసరమైతే బ్యాంకు వద్ద పర్సనల్ లోన్ తీసుకోవడం, ఇంట్లో బంగారం లాంటివి ఉంటే తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటాము. అలాగే మరికొంతమంది తమ పీఎఫ్ డబ్బులను బయటకు తీసి అత్యవసర సమయంలో ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల భవిష్యత్తులోని మీ జీవితంపై ఎంత ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పీఎఫ్ అనేది మనం రిటైర్మెంట్ అయిన అనంతరం శారీరకంగా ఉద్యోగం చేయడానికి సన్నద్ధంగా ఉండలేము. ఇలాంటి సమయాల్లో మనం సర్వీస్ కాలంలో దాచుకున్న ఈపీఎఫ్ఓ సంస్థ మన పేరిట దాచిన డబ్బుపై వడ్డీతో సహా పెద్ద మొత్తంలో చెల్లిస్తుంది. ఈ డబ్బులను జీవితం చివరి వరకు జాగ్రత్తగా పొదుపు చేసుకొని ఖర్చు చేసుకున్నట్లయితే ఆర్థికంగా ఇబ్బందులు అనేవి ఉండవు. కానీ కొంతమంది అత్యవసర సమయాల్లో ఉద్యోగం సర్వీస్లో ఉన్నప్పుడే మధ్యలో పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో భారీ నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పీఎఫ్ బెనిఫిట్ అనేది తగ్గిపోతుంది. కనుక పీఎఫ్ డబ్బులను ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రా చేసుకోవద్దు. మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం ఏర్పడితే వీలైతే పర్సనల్ లోన్ వంటి ప్రత్యామ్నాయాల వైపు చూడడం మంచిది.